కేటీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు అమలు. వరుస కేసులతో ముప్పతిప్పలు పెడుతున్న సర్కార్. ఓఆర్ఆర్ టెండర్లలో అక్రమాలు, ఫార్ములా 1 నిధుల విడుదల. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల్లో ప్రభుత్వం దూకుడు. కేటీఆర్ మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు. తాజాగా లగచర్ల ఘటనలోనూ కేటీఆర్ పేరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? వరుస కేసులతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? మాజీ మంత్రికి నిద్ర లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోందా? మాజీ సీఎం కేసీఆర్ కు సన్ స్ట్రోక్ తగిలేలా పగడ్బందీగా కేసులు పెడుతోందా? తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయ్యాయి. డిసెంబర్ 9వ తేదీకి రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది పూర్తవుతుంది. ఒకవైపు ఏడాది సంబరాలకు సిద్ధమవుతూనే మరోవైపు గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు పెడుతోంది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారంటూ కాంగ్రెస్ మంత్రులు విరుచుకుపడుతున్నారు. అంశాల వారీగా బీఆర్ఎస్ తప్పులను ఆధారాలతో బయటపెడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లకు పగుళ్లు, ఓఆర్ఆర్ టెండర్లలో అక్రమాలు, ఫార్ములా 1 కు నిధుల విడుదల, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల్లో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ముప్పతిప్పలు పెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ ను శిక్ష ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి వ్యవహారంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. నరేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఫార్మా కంపెనీ భూసేకరణకు, ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి కేసు తెలంగాణలో రాజకీయంగా అగ్గిరాజిస్తోంది. రోడ్ పెడుతున్నారు సార్. మేమేమంటున్నాం, ఒక 10 మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావచ్చు సార్. రోడ్ పెడుతున్నారు సార్. మేమేమంటున్నాం, ఒక 10 మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావచ్చు సార్. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కలెక్టర్పై దాడి ఘటనలో బీఆర్ఎస్ కుట్ర ఉన్నట్లు పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించారు. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును పోలీసులు ప్రస్తావించారు. నరేందర్ రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లు దర్యాప్తులో వెల్లడైందని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో అధికారులపై దాడి చేసిన 46 మందిలో 19 మందికి అక్కడ భూములు లేవని ఐజీ స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో, సాంకేతిక సాక్ష్యాధారాలు, మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అన్నిటికన్నా మించింది ఏంటంటే, ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజ్ అనే వాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజ్ కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ TGIC ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు.
లగచర్ల ఘటనలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ నివాసానికి తరలివచ్చారు. కేటీఆర్ తో హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు బుధవారం రాత్రి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డే ఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ కంటే ఆయనే ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నారని, పార్టీ పరంగా ప్రభుత్వం విషయాల్లోనూ అన్నింట్లోనూ అన్ని తానే వ్యవహరించారు. కాంగ్రెస్ నేతలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టించడం, కార్యకర్తలను అరెస్ట్ చేయించడం కీలక పాత్ర పోషించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా మాజీ ఎమ్మెల్యేలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు పక్కా. అయితే ఏ కేసులో అరెస్ట్ చేస్తారు? కలెక్టర్పై దాడి కేసులో అరెస్ట్ చేస్తారా, లేదంటే ఫార్ములా 1 నిధుల అవకతవకాల్లో అరెస్ట్ చేస్తారా? ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో జైలుకు పంపుతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులోనా, డ్రగ్స్ కేసులోనా అన్నది తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేటీఆర్ అనేటోడు ఆయన చేతి కూడా ఉన్నది, ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు. అసలు ఇటు బాగా మస్తి తగ్గలేదు, ఇల్లది ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో, ఎందుకంటే పనికి వాళ్ళు వేసాము ప్రివిలేజ్ కమిటీ లోపలేయాల. నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు కరిగించే పని చేయాలి. ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్ళి తెలంగాణ తీసి బయటపడేయాలి వీళ్ళందరినీ. సౌత్ కొరియా పర్యటనలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళికి ముందే బాంబు పేలబోతోందన్నారు. దీపావళి తర్వాత 2 రోజుల్లో రాజకీయ సంచలనాలు సృష్టించే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని ఆయన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి 8 నుంచి 10 అంశాల్లో కొందరు ప్రధాన నాయకులపై చర్చ ఉండొచ్చన్నారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదనే సంకేతాలు ఇచ్చారు. నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తుస్సుమనే బాంబు అవునో కాదో మీరు నిర్ణయించుకోండి. ఇది తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబులాగా పేలబోతుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ శాసనసభ సభ్యుడు, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని ప్రశ్నించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 2 వారాల క్రితమే గవర్నర్కు ఏసీబీ లేఖ రాసింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన వెంటనే ఏ క్షణంలో అయినా కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వరుస కేసులతో కేటీఆర్ను ముప్పతిప్పలు పెడుతున్న ప్రభుత్వం తాజాగా కలెక్టర్ దాడి ఘటనలోనూ ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.